నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే పవిత్రమైన తిరుమల సన్నిధిలో రీల్స్ చేయడంపై వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా తిరుమల అల్పిరి టోల్ గేట్ వద్ద పుష్ప 2 సినిమాలో పాటకు రీల్స్ చేయడం వైరల్ గా మారింది. దీంతో తిరుమలలోని సినిమా పాటలకి డాన్స్ చేయడంపై వివాదంగా మారిన నెల క్రితం తిరుమలలో దివ్వెల మాధురి రీల్స్ చేయడంపై దుమారం రేగింది. 10 రోజుల క్రితం తిరుమలలో ఫోటోషూట్ చేస్తూ వైసీపీ నేత హడావిడి చేయడంపై వివాదం తలెత్తింది. ఇలా తిరుమలలో వరుస ఘటనలపై ఇలా జరగడం భక్తుల నుంచి ఆగ్రహంగా వ్యక్తమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు. థ్యాంక్ యూ గాయత్రి. థ్యాంక్ యూ అండి. ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీవారి క్షణకాల దర్శనం చేసుకుంటే చాలు తమ జన్మ ధన్యమైందని భావిస్తుంటారు. అలాగే స్వామివారి కరుణా కటాక్షాల కోసం గంటల తరబడి కూడా క్యూలైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొని ఇక్కడి నుంచి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటామని చెప్పని ఇది ఒక ఆధ్యాత్మిక నగరంగా గతం నుంచి ప్రభుత్వాలు ఆల్రెడీ చెబుతున్నాయి. ఆ మేరకు టీటీడీ యాజమాన్యం ఎక్కడికక్కడ ఆధ్యాత్మిక వాతావరణం శోభిల్లేలాగా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే తిరుమల ఘాట్ రోడ్లో కానీ లేదంటే తిరుమల ఉన్నటువంటి స్వామివారి నామాలతో కూడినటువంటి ఆర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్చులను పూర్తిగా తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కుర్రకారు కూడా ఏదైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియాకు సంబంధించి వీటిలో తమ ఫోటోలు వీడియోలను వైరల్ చేసుకునేందుకు తిరుమలని వేదికగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి అంటే ఒక భక్తుల్లో చాలా విలువ ఉంది కాబట్టి, ఒక నమ్మకం ఉంది కాబట్టి సాధారణంగా ఈ పేరు ఉంటే చాలు, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు, వాటి మీద ఏదైనా చేస్తే లక్షల్లో వ్యూస్ అలాగే లైక్స్ మీమ్స్ వస్తాయని చెప్పని ఒక దీంతో ప్రతి ఒక్కరూ తిరుపతిలో బ్యాక్గ్రౌండ్లో చేసే ఈ రీల్స్ ఇప్పుడు తాజాగా తిరుమలకి చేరుకున్నాయి. గతంలో ఏదైతే ఆర్మీలో పనిచేస్తున్న ఓ అధికారి తిరుమల దర్శనానికి వచ్చిన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి డ్రోన్ ఎగురవేసి వీడియోస్ తీసిన పరిస్థితి ఉంది. అప్పుడే అధికారులు పట్టుకొని ఆ డ్రోన్స్ని కూడా స్వాధీనం చేసుకొని అతని కుటుంబ సభ్యులకు కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అటు తర్వాత ఏదైతే దువ్వాడ శ్రీనివాస్తో పాటు వచ్చినటువంటి మాధురి తన వెంట కెమెరామెన్ పిలుచుకొచ్చి శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఫోటోషూట్తో పాటు వీడియో షూట్ చేయడం కూడా పెద్ద వివాదాస్పదమైంది. తిరుమలకు వచ్చింది స్వామివారి దర్శనం కోసం, స్వామివారి నామ సంకీర్తన చేయడం కోసమై అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రతి భక్తుడు కోరుకుంటున్న నేపథ్యంలో, ఆశిస్తున్న నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు అలాగే మాధురి లాంటి కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ వయ్యారాలు ఉల్కిస్తూ ఫోటోలు వీడియోలు తీసుకోవడం కొంత వివాదాస్పదంగా మారింది. అలాగే తాజాగా ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి బంధువు ఎవరైతే ఉన్నారో ఆయన స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి వస్తున్న సమయంలోనే ఆయన దాదాపు ఒక 8 మంది కెమెరామెన్లనే పెట్టుకొని వాళ్ళతోటి ఫోటోషూట్ చేసుకుంటూ ఎక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అలాగే మీడియా కూడా ప్రతినిధులు కూడా తిరుమల చాలా పవిత్రమైన దేవాలయం, ఈ ప్రాంతంలో ఇలా ఫోటోషూట్ చేయకూడదు, ఇలా చేస్తే మంచిది కాదు, టీటీడీ నిబంధనలకు విరుద్ధం అని చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు తమకు అన్నీ తెలుసని, తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, తమను అడ్డుకునే వాళ్ళు లేరని చెప్పంటూ కూడా మీడియా పైన అలాగే సాధారణ భక్తుల మీద కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ ఘటన మరిచిపోకముందే తాజా 2 రోజుల క్రితం తిరుమలలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో కారులో స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు ఘాట్ రోడ్లో కారులో స్టంట్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ రీల్స్ చేస్తూ తిరుమలకు చేరుకోవడం జరిగింది. సీసీ కెమెరా ద్వారా గుర్తించినటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులు 4 యువకులను అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. తాజాగా ఈ కేసు ఒకవైపు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే తాజాగా అలిపిరి వద్ద ఇటీవల కురిసిన వర్షాలలో శ్రీవారి దర్శనార్థం వచ్చిన ఓ యువతి అలిపిరి వద్ద ఏదైతే పుష్ప 2 సినిమాకి సంబంధించిన గీతానికి సంబంధించి డ్యాన్సులు వేస్తూ ఒక వీడియో చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో అలాగే పెట్టడం ద్వారా ఆ వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా శ్రీవారి భక్తులందరూ ఉలిక్కిపడ్డ పరిస్థితి. ఎందుకంటే స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ గోవింద శ్రీనారాయణ నారాయణ అంటూ వెంకటేశ్వర నామ సంకీర్తన చేయాల్సిన ప్రాంతంలో సినిమా పాటలకి ఉర్రుతలుగుతూ ఆ డ్యాన్సులు చేయడం పట్ల కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఏదైతే ఈ యువతి డ్యాన్స్ చేసిన పరిసరాల్లోనే టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం
ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు గుర్తించలేదు, ఎందుకు ఆమెను వారించలేకపోయారన్నది కూడా భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమల 2 టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వీడియో ఎవరు చేశారు, ఎందుకోసం చేశారు, దీంట్లో దురుద్దేశాలు ఏంటి అని చెప్పాను. ఒక దాంతో కూడా ఆ భక్తులు ఆ యువతిని గుర్తించే పనులు అయితే ప్రస్తుతం తిరుమల పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అయితే భవిష్యత్తులో మాత్రం తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రంగా వేలాది మంది కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతోటి ముడిపడిన తిరుమల పరిసర ప్రాంతాలలో ఏదైతే సినిమా పాటలు కానీ లేదంటే రీల్స్ కానీ ఫోటోషూట్స్ కానీ ఇవన్నీ ఉండకూడదని ఒకవైపు చెప్తున్నప్పటికి కూడా ఇప్పటికీ కుర్రకారు ఈ అంశాన్ని చెవునేసుకోకపోవడం పట్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులు కూడా మనోభావాలు దెబ్బతింటున్న పరిస్థితుల్లో టీటీడీ యాజమాన్యం కూడా ఈ అంశానికి సంబంధించి ఒక కట్టుదిట్టమైన నిర్ణయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.